వెల్కమ్ టు కాంతిస్ కన్నా. ఈరోజు పనసకాయ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. మా ఫ్రెండ్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు, సో ఇప్పటికి నాకు కుదిరింది. సో లెట్స్ స్టార్ట్. దీనికి నేను ఏంటంటే ఫ్రోజన్ పనసకాయ ముక్కలు తీసుకున్నాను. మీకు ఫ్రెష్ దొరికితే ఫ్రెష్ వాడడం బెస్ట్. ఇప్పుడు నేను ఫస్ట్ మ్యారినేషన్ చూపిస్తాను. దీనికోసం ఏంటంటే యోగర్ట్ తీసుకుని కొంచెం బీట్ చేసేసుకోవాలి. దానికి ఉప్పు, పసుపు, రెడ్ చిల్లీ పౌడరు యాడ్ చేసుకున్న తర్వాత దానికి జీరా పౌడరు, తర్వాత ధనియా పౌడరు, ఆ తర్వాత నేను స్టోర్ బాట్ బిర్యానీ పౌడర్ యాడ్ చేశాను. నేను జనరల్గా ఇంట్లో ఏమీ బిర్యానీ పౌడర్స్ చేయను, స్టోర్ బాటే వాడతాను. స్టోర్ బాట్ బిర్యానీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత దానికి ఒక 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత ఒక 4-5 చిల్లీస్ నిలువుగా చీరేసి ఆ చిల్లీస్ వేసుకోండి. తర్వాత హ్యాండ్ఫుల్ ఆఫ్ కొరియండరు, హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా, తర్వాత డ్రైడ్ ఆనియన్, ఇది కూడా స్టోర్ బాటే, ఇది కూడా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత అప్పుడు నిమ్మకాయ ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మకాయ పిండుకోవాలి. తర్వాత పనసకాయ ముక్కలు డీప్ రోస్ట్ చేసుకుని పనసకాయ ముక్కలు ఉంచుకుంటాను పక్కన. ఆ పనసకాయ ముక్కలు యాడ్ చేసుకుని నేను దీనిలోకి ఈధర్ పన్నీర్ కానీ, లేకపోతే బంగాళదుంప కానీ, తర్వాత క్యారెట్ కానీ, తర్వాత కొద్దిగా పీసు ఏదో ఒక వెజిటబుల్ కూడా యాడ్ చేస్తాను. యాడ్ చేసి వీటిని బాగా కింద నుంచి మీద కలిపేసుకుని దీన్ని కంపల్సరీగా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పెట్టేసి తర్వాత దానికి నేను పెద్ద గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఆ బాస్మతి రైస్ కూడా బాగా కడిగేసుకుని 1 అవర్ కంపల్సరీగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ చేసుకోవడానికి పెద్ద గిన్నె తీసుకుని దానిలో ఉప్పు, అన్ని స్పైసెస్, హోల్ స్పైసెస్ వేసుకుని ఒక 1 or 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుని దానికి హాఫ్ వరకు, గిన్నెకి హాఫ్ వరకు వాటర్ యాడ్ చేసుకుని మరిగించుకోవాలి, పక్కన పెట్టుకుని. ఈలోపు ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకోండి బిర్యానీకి. నేను బిర్యానీ గిన్నె తీసుకున్నాను, అది స్టీల్ గిన్నె జనరల్గా తీసుకుని చాలా వెడల్పుగా ఉంటుంది. సో దానిలో మళ్ళీ హోల్ స్పైసెస్ యాడ్ చేసుకుని బిర్యానీకి ఎప్పుడు కూడా ఆయిల్, ఘీ రెండు కలిపి యాడ్ చేస్తేనే బాగుంటుంది. సో రెండు యాడ్ చేసేసుకుని హ్యాండ్ఫుల్ ఆఫ్ క్యాషు యాడ్ చేసుకుని కొద్దిగా జీరా వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ ఆనియన్ వేసాను నేను. అది పక్కన అవుతోంది. ఈ పక్కన నేను మళ్ళీ ఒకసారి మరుగు రాగానే వాటరు, బియ్యం యాడ్ చేసేస్తాను. తర్వాత ఏంటంటే ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత ఒక 3-4 టమాటోస్ నిలువుగా చీరేసి ఆ టమాటోస్ యాడ్ చేస్తాను. అవి కొద్దిగా ముషి అయిన తర్వాత మళ్ళీ దీనికి సరిపడా ఉప్పు, పసుపు, జీరా పౌడరు, తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేసి మళ్ళీ రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే కూర పౌడర్స్ ఉంటాయి కదా, అంటే మీకు ఏదైనా పనీర్ కర్రీకి మనం వాడుకునే కర్రీ పౌడరు ఒక 1 or 1.5 స్పూన్స్ వరకు వేసేస్తాం. వేసేసి ఇది ఆయిల్ స్ప్లిట్ అయ్యేంత వరకు దాన్ని మగ్గనిస్తాం. ఇక్కడ నేను రైస్ ఉడుకుతూ ఉంటే కొద్దిగా ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండితే మీకు రైస్ మంచి క్లియర్గా వస్తుంది. ఓకే, సో రైస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్నది ఈ ముద్దలో వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా ఉడకనివ్వండి. నాకైతే 70-80% వరకు రైస్ ఉడికిస్తానండి. ఈరోజు ఈ వీడియో చూపించడంలో నాకు 95% ఉడికిపోయింది అన్నం. సో కొద్దిగా ముద్ద అయిపోయింది చెప్పాలంటే. సో ఇదంతా మీకు కర్రీ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఈ ఉడుకుతున్న రైస్ని తీసి దాని మీద పైన జల్లేసి, సో దాని పైన ఏం చేస్తామంటే మళ్ళీ కొంచెం హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా, కొత్తిమీర, తర్వాత డ్రై ఆనియన్స్, తర్వాత కొంచెం గరం మసాలా వేసి ఈ స్టేజ్లోనే మీరు కుంకుమ పువ్వు వాటర్ కానీ కుంకుమ పువ్వు మిల్క్లో వేసి కానీ యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ అండ్ కలర్ వస్తుంది. నేను ఈరోజు మర్చిపోయాను, వేయలేదు. వేసి చాలా ఎయిర్ టైట్గా పెట్టాలండి. ఎయిర్ టైట్గా నేనైతే ఫాయిల్ వాడతాను. బాగా పెట్టేసి ఫాయిల్ దాన్ని 5 minutes హై ఫ్లేము, 15 minutes లో ఫ్లేమ్లో ఉడికించాలి. తర్వాత ఒక 15-20 minutes వదిలేసిన తర్వాత అప్పుడు ఒక్కసారి కింద నుంచి మీదకి మీరు జాగ్రత్తగా కలిపేసి సర్వ్ చేసేసుకుంటే ఈ బిర్యానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.